2019లో ఒక స్టెంట్ పడింది. తర్వాత 2022 మొత్తం 4 బ్లాక్లు అప్పుడే ఉండే ఫస్ట్లోనే. కానీ ఫస్ట్ ఒకటి మేజర్ కాబట్టి ఒకటి వేసేసుకొని ఆగిపోయాను ఇన్సూరెన్స్ కవరేజ్ లిమిట్ తోటి. రెండోసారి మళ్ళీ 2022లో మళ్ళీ చెక్ చేసుకుంటే 3 స్టెంట్లు పడాయి. అప్పటి నుంచి నార్మల్గా స్టెంట్ పడ్డ తర్వాత యాంజియోప్లాస్టీ అయిన తర్వాత టికాగ్రిలార్ అని చెప్పేసి ట్యాబ్లెట్, ఇకోస్ప్రిన్, యాంటీకోయాగులెంట్, ఇకోస్ప్రిన్, తర్వాత బీపీ కంపల్సరీగా డాక్టర్ ఇవి 3 ట్యాబ్లెట్లు వాడమని చెప్తారు మార్నింగ్ ఈవినింగ్. సో అలాంటి కండిషన్లో 2022 మొత్తం కవర్ అయింది. డిసెంబర్లో ఈ ప్రోడక్ట్ వచ్చింది. 2022 డిసెంబర్లో ఈ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అది తీసుకున్న మరునాటి నుంచి బ్రేస్లెట్, అది తీసుకున్న మరునాటి నుంచి నాకు హార్ట్ ప్రాబ్లం. అంటే నేను యాక్చువల్గా 3rd ఫ్లోర్లో ఉంటాను. సో నెక్స్ట్ డే నుంచే నాకు ఫీలింగే రాలేదు నేను హార్ట్ పేషెంట్. కంపల్సరీగా అందులో మ్యాగ్నెటిక్ వాటర్ ఇంపార్టెంట్. ఆ మ్యాగ్నెటిక్ వాటర్లో ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఐరన్ని వైబ్రేట్ చేస్తుంది. బాడీలో ఉన్న మ్యాగ్నెట్ని ఈ మ్యాగ్నెటైజ్డ్ వాటర్ మనం తీసుకున్నప్పుడు బాడీలో హెమోగ్లోబిన్లో ఏదైతే ఐరన్ ఉంటుందో అది ఆకర్షణకు లోనైపోయి క్యాపిలరీ లోపల వైబ్రేషన్స్ వస్తుంటాయి రక్తనాళాలు. ఆ వైబ్రేషన్స్ మూలంగా అక్కడ ఉన్న ఏ కొలెస్ట్రాల్ అంటాం, కొవ్వు అంటాం, అది క్లియర్ అవుతుంది. తర్వాత పంటి నొప్పి విషయానికి వస్తే ఇది ఈ వాటర్ తీసుకున్న రోజు నుంచి అసలు టూత్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. కాకపోతే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన స్వీట్స్, మ్యారేజ్ ఫంక్షన్స్లోకి వెళ్ళి అంటే ఓవర్ అయిపోతుంది. ఇక అలాంటి ఓవర్ అయినప్పుడు చాక్లెట్లు ఎక్కువ తిన్నా ఏది చేసినా అది లిమిట్ దాటిపోతే ప్రకృతి మనకు పనిష్మెంట్ ఇస్తూనే ఉంటుంది. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు నేను చెప్పినది ఇది వాడుతుంది ఈ మ్యాగ్నెట్. దాంతో షుగర్ టాబ్లెట్ ఆపేసాను. ఫస్ట్ భయపడ్డాను. మధ్యలో ఒకసారి ఈ మ్యాగ్నెటైజ్ వాటర్తో నాకు ఆల్మోస్ట్ 1 year దాకా నాకు పంటి నొప్పి రాలేదు. కానీ మధ్యలో ఏదో డైట్ పరంగా ఏదో తేడా వచ్చి ఇదైతే నేనేం చేశాను, మధ్యలో ఆపిన షుగర్ టాబ్లెట్స్ మళ్ళీ మొదలు పెట్టాను. కొన్ని రోజులు వాడాను, ఎందుకంటే అరే షుగర్ మూలంగా ఏదో డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తుందని. ఆ భయంతో రెగ్యులర్గా షుగర్ టాబ్లెట్ వాడేవాడిని. ఎప్పుడైతే ఈ టెక్నిక్ తెలిసిందో అప్పటి నుంచి షుగర్ టాబ్లెట్ ఆపేసాను. బీపీ టాబ్లెట్ లేదు, షుగర్ టాబ్లెట్ లేదు. తర్వాత ఈకోస్ప్రిన్ అని చెప్పేసి బ్లడ్ థిన్నర్ ఉంటుంది, అది కూడా లేదు. నా బీపీ రీసెంట్గా మొన్ననే హాస్పిటల్లో చెక్ చేయించాను. వన్ 120/80 నార్మల్. అంటే మా మిస్సెస్ది చెక్ చేయించాను 140/90, నాది 120/80. ఆమెకేం లేదు, అంత నార్మల్గా ఉండి 140/90. నాకు స్టెంట్లు పడి 120/80కి వచ్చింది మొత్తం టాబ్లెట్స్ ఆపిన తర్వాత కూడా. సో ఇట్లా ఈ బయోమ్యాగ్నెటిజం అనేది మన ఆయుష్ను 10-15 సంవత్సరాలు పెంచుతుంది. అంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయండి.